మన 40 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆసరా పెన్షన్ విషయంలో ఈరోజు వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళ, చేనేత, గీత పారిశ్రామికులు దరఖాస్తులు పెట్టుకున్న వారిని పరిశీలించడం జరుగుతుంది. వయసు మళ్ళిన వారు 55 సంవత్సరాలు దాటిన వయసు మళ్ళిన ఓల్డ్ ఏజ్ పెన్షన్ మరియు బీడీ పరిశ్రమలలో చేస్తున్న బీడీ కార్మికులకు పెన్షన్ విషయంలో వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఇలా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 55 సంవత్సరాలు దాటిన వారికి గత ప్రభుత్వం కూడా ఎంతోమందికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 55 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్కరికి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే బీడీ పరిశ్రమలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారందరి బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఇలా పొగలు చేయబట్టి, ఇలా పొగాకు చేయబట్టి వాళ్ళు శ్వాస పీల్చి వాళ్ళ ఊపిరితిత్తులతో ఇబ్బంది పడి చాలా అనారోగ్య పాలవుతున్నారు. అటువంటి వారిని మన ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి ప్రభుత్వం గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు పెట్టుకున్నారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి దరఖాస్తు పెట్టుకున్నా కూడా దాన్ని అప్రూవల్ చేసి దాన్ని పెట్టుకున్నారు. అప్పుడు ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అప్రూవల్ అయినాక మళ్ళీ ఇలా అప్లికేషన్ తీసుకోవడంలో అంతర్జేయమైందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దీనివల్ల జిరాక్సులు, ఆన్లైన్ పేపర్ సెంటర్లే వాళ్ళు సంపాదించుకోవడానికే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అప్రూవల్ అయిన వారికి డైరెక్ట్ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఏదో పెద్ద ఆర్భాటం చేసి ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేయడం కూడా ప్రజలు ఇబ్బంది పెట్టడం కూడా సమంజసం కాదు. ఇలా అప్రూవల్ అని చూపించినాక అప్పుడు ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తేనే అప్రూవల్ అయింది. మళ్ళీ ఇంకెందుకు అప్లికేషన్ తీసుకుంటాను? ఇలా ప్రజలు ఇబ్బంది చేసుకోవడానికే ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన పెన్షన్ పెట్టుకున్న లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వకుంటే మహానగరపాలక సంస్థ ముందు కూడా మేము ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా సందర్భంగానే తెలియజేస్తున్నాం.